మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు అయినటువంటి మన ఎన్ఆర్ఐ బాజీరావు గారి యొక్క ఇంట్లో ఈరోజు గీతావాణి అనే పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన డాక్టర్ నాగేష్ గారు, అదేవిధంగా డాక్టర్ రజనీకాంత్ గారు, అదేవిధంగా సందీప్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు, ఈ పుస్తకాన్ని రచించినటువంటి రెడ్ల బాలాజీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ ఏదైతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల యొక్క కష్ట సుఖాలను పుస్తక రూపంలో తీర్చిదిద్ది ఈ ప్రజలకు చైతన్యపరిచే విధంగా, అదేవిధంగా ఏదైతే మన హిందూ సాంప్రదాయాలను, అదేవిధంగా భగవద్గీతను, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను ఒక పుస్తక రూపంలో ఏర్పరిచి ఈ సమాజాన్ని చైతన్యం చేసినందుకు గాను రెడ్ల బాలాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలపడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నాగేష్ గారి చేతుల మీదుగా అక్కడ ఈ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. మన డాక్టర్ నాగేష్ గారు కూడా మాట్లాడుతూ చాలా సంతోషకరమైన విషయము, ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇల్లేగం గ్రామానికి చెందిన రెడ్ల బాలాజీ గారు మన ఈ ముదల్ నియోజకవర్గం నుంచి ఒక రచయితగా ఈ సమాజంలో ముందుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నందుకు గాను, అదేవిధంగా రాబోయే కాలంలో ఈ రెడ్ల బాలాజీ గారికి అష్ట ఐశ్వర్యాలతో భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా రాబోయే కాలంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి, అదేవిధంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కూడా ఒక మంచి చక్కటి గద్య పద్య రూపంలో పుస్తకాన్ని రాసి ప్రజలకు చైతన్యపరచాలని, అదేవిధంగా రచయిత అయినటువంటి రెడ్ల బాలాజీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఎన్ఆర్ఐ బాజీరావు గారు, సందీప్ సార్ గారు మాట్లాడుతూ ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇలాంటి చైతన్యపరులైనటువంటి కళాకారులు, అదేవిధంగా రచయితలను వెలికి తీసే పనిలోనే మేము ఉన్నామని, రాబోయే కాలంలో ముదల్ నియోజకవర్గంలో ఇలాంటి మన రచయితలకు, అదేవిధంగా కళాకారులకు ఆదుకొని వాళ్ళకు తమ వంతు ప్రతిభను నిరూపించుకునే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తామని అక్కడ ఎన్ఆర్ఐ బాజీరావు గారు సూచించడం జరిగింది. భగవంతుడికి ఆయన సర్వదా అన్ని రకాలుగా డెవలప్ అయ్యి వారు అమ్మలను గర్వించే విధంగా, మన మాతృభూమి గర్వించే, దేశం గర్వించే విధంగా డెవలప్ కావాలని ఆశిస్తున్నాను. అదే బాలాజీ గారు కూడా అంచెలంచెలుగా ఎదిగి వారు మోటివేషన్ స్పీకర్ వాణిశ్రీ అవార్డు తీసుకొని ఈ మధ్యనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. డాక్టరేట్ కూడా వచ్చిందని. చాలా బాలాజీ గారు మీరు ఎక్కడ ఇంకా ఇదైతే స్టార్టింగ్ ఇది మొత్తం మన స్టేట్లోనే కాకుండా ఇండియా లెవెల్లో కూడా మీరు మంచి బుక్స్ రాయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు కాదు, పదవి కాదు, ప్రతిష్ట కాదు, మంచి క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఇచ్చే వాళ్ళు లేరు. మీ యొక్క మోటివేషన్లో ఈ బుక్లు చూస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా తర్వాత యువకులు ఏ విధంగా డెవలప్ అయితే కుటుంబ వ్యవస్థ ఏ విధంగా బాగుంటుంది, ప్రతి వ్యక్తి దేశం బాగుంటుంది, ప్రతి వ్యక్తి మారాలి. ఆ వ్యక్తి మారితేనే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితేనే దేశం మారుతుంది. ఆ ఉద్దేశం పెట్టుకొని త్రివేణి సంఘంగా పెట్టుకొని ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయన ఆరోగ్యాలు బాగుండాలి. మీ అందరి ఆశీస్సులతో అతి త్వరలోనే అతనికి అనేక రకాలుగా గ్రామాల్లో యువజన సంఘం సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సాధక బాధలు గుర్తించుకొని ఈరోజు కావాల్సింది యువకులకు ఏంటి దానిపైన మీరు మోటివేషన్గా గద్యభాగం కూడా చేస్తే బాగుంటుంది. అది ఎందుకంటే పద్యభాగం మీరు కొన్ని సంస్కృత వర్డ్స్ ఉంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. అయినా మీ లాంగ్వేజ్ చాలా బాగుంది, సరళంగా ఉంది. మీరు గద్యభాగం కూడా వెళ్ళండి. మీకు అందరు ఆశీస్సులు ఉంటాయి. మీ పేరెంట్స్ అదృష్టం మీలాంటి సుపుత్రుని కన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా బాలాజీ గారు ఇంత డెవలప్ కావడానికి మీరందరూ సపోర్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే మంచి రచయితగా మంచిగా అనేక అవార్డ్స్ పొంది పెద్దల మన్ననలు పొందుతున్న ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. బాలాజీ గారు గీతావాణి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బాజీరావు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. జనరల్గా సైన్స్ అనేది బాగా డెవలప్ అవుతున్న టైం ఇది. ఈ సైన్స్లో ఓన్లీ సైన్స్ మాత్రమే డెవలప్ అయితే వైలెన్స్ ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నది కూడా అదే. డైలీ క్రైమ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో సైన్స్ అనేది స్పిరిచువాలిటీతో కలిసి డెవలప్ అయితేనే విశ్వంకి కన్స్ట్రక్టివ్గా వర్క్ డెవలప్ అవుతుంది నాకు. సో ఇటువంటి టైంలో బాలాజీ గారు ఇట్లా స్పిరిచువాలిటీని డెవలప్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ఆధ్యాత్మికంగా
బుక్స్ రాయడం అనేది చాలా గర్వంగా కారణం. ఇటువంటి బుక్స్ రాయడానికి దేవుడు మీకు ఇంకా ఫ్యూచర్లో కూడా అనుగ్రహం కలగాలని, విశ్వశాంతి కొరకు ఇటువంటి ఆధ్యాత్మికం అవసరము. సో ఇటువంటివి మన బైన్సాలో కూడా జరగడం అనేది చాలా గొప్ప కారణం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం రాను రాను మనిషి జీవితం చాలా బిజీ అయిపోతుంది. అటువంటి తరుణంలో టైం వెచ్చించి అటువంటి ఆలోచనతో ఇలా బుక్స్ రాయడం, చాలా అటువంటి వ్యక్తులు మన మధ్య ఉండడము, మనం చూడడం చాలా గ్రేట్. ఎందుకంటే చిన్నప్పుడు మనము పుస్తకాలు చదివేవాళ్ళం, ఆ కవులు అలా రాసేవాళ్ళు, పద్యాలు, సంస్కృతం అని వినేవాళ్ళం తప్ప చదివేవాళ్ళము, కానీ చూడడం తక్కువ. ఈ రోజుల్లో మన మధ్యన ఉండడము చాలా గ్రేట్ సార్. అండ్ ఇంకోటి మనము ఫ్రెండ్ వల్ల మనము చెడిపోవచ్చు, బాగుపడవచ్చు, కానీ ఒక పుస్తకం చదివితే మనం చెడిపోవడం అంటూ ఉండదు. సో పుస్తకం మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ వీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన శవమోలే సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామములు దలసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింతయి వెచ్చారు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని అమ్మ, కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాన పిండేసి సాకిరిలో అమ్మోళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే గావురంగానే మారాము చేస్తే, గారాబంగా అమ్మ సెంపాను గిల్లి ముద్దాడి సంకాన ఎత్తుకుంటాది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూసున్నా రామ బంటోలే కాపాల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలా పాడి అమ్మ పండుకోబెడతది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పిన కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబిర ఉరికొచ్చి దెబ్బ దాకే నాని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడ మిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా, కన్న కడుపే మేడ మిద్దెలనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకులేసి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆటపాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాటను చూపి, ఓ నామాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే, ఎదిగిన కొడుకును కండ్ల చూసుకుంటూ కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా.
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో तव चरणं प्रणमामः जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः नाद ब्रह्ममयी जय वागेश्वरी नाद ब्रह्ममयी जय वागेश्वरी शरणं ते गच्छामः जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः तमसि शरण्या त्रिभुवनधन्या तमसि शरण्या त्रिदितचरणा नवरसमाधुरा कवितामुखरा नवरसमाधुरा कवितामुखरा स्मितरुचिरुचिरा भरणा स्मितरुचिरुचिरा भरणा जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः आसीना भव मानसहंसे कुन्दतुहिन शशि धवले हरजडताङ्कुरु बोधिविकासं हरजडताङ्कुरु बोधिविकासं सितपङ्कजतनु विमले जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः ललितकलामयी ज्ञानविभामयी ललितकलामयी ज्ञानविभामयी वीणापुस्तकधारिणी मतिरस्तां नो तव पदकमले मतिरस्तां नो तव पदकमले ऐकुण्ठाविषहारिणी जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः जय जय हे भगवती सुरभारती